హాయ్, మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రీడింగ్ మీకోసం. ఈ రీడింగ్లో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం తెలుసు, మీకోసం ఏదో కొంత మెసేజ్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి, కొంతమందికి లైఫ్లో ఏదో ఒక కోరిక అయితే ఉంటుంది. దాన్ని ఎలాగైనా సాధించాలని మీరు చాలా రోజుల నుంచి అనుకో ఉంటారు. దాన్ని ఎలాగ సాధించాలని చాలా కష్టపడి ఉంటారు. కొంతమందికి జాబ్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఇల్లు అయి ఉండొచ్చు, కొంతమందికి మ్యారేజ్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఫారిన్ అవకాశాలు ఉండొచ్చు. ఏదైనా మీకు ఒక గోల్ అనేది ఉంటుంది లైఫ్లో చాలామందికి. దానికోసం మీరు చాలా కష్టపడి ఉంటారు, ఎదురు చూసి ఉంటారు. అలాంటిది ఇప్పుడు మీకు ఆ గోల్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరగా వచ్చేసారు. మీకు ఎంతో టైం అయితే లేదు అని మీకు ఏంజల్స్ చెప్పాలనుకుంటున్నారు అనమాట. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో లైఫ్లో అది త్వరలోనే మీకు లభించబోతుంది, దగ్గరికి అయితే వచ్చేసింది మీ లైఫ్కి అని మీకు ఏంజల్స్ మెసేజ్. ఇంకొన్ని ఏంటంటే కమ్యూనికేషన్. మీకు ఏదో కొంతమంది దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఆ కమ్యూనికేషన్ రాబోతుంది. కొంతమందికి ఫోన్ కాల్స్, మెసేజ్ అయితే రాబోతున్నాయి. అవి రిసీవ్ చేసుకోండి అని కూడా మీకు చెప్తున్నారు. కొంతమందికి ఇంటర్వ్యూలో సక్సెస్ చెప్పాను కదా, చాలామందికి మీకు ఒక జాబ్ ఉంటుంది. అవి తొందరగా మీకు సక్సెస్ అవుతుంది. మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కొత్త జాబ్ అటెండ్ చేయాలంటే తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో అయితే సక్సెస్ సాధిస్తారు. ఇంకొంతమందికి మీరు ఏదైతే అనుకున్నారో అదే ధరకి మీరు కొనాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా మీకు ఏదైతే అనుకున్నారో అదే ధరకి మీరు కొనగలుగుతారు అనమాట. తప్పకుండా మీకు ఈ ఏంజల్స్ ఏం మెసేజ్ చెప్తున్నారు, మీరు అనుకున్న ఏ గోల్స్ని రీచ్ చేయడానికి ఎక్కువ దూరం లేదు, ఎక్కువ సమయం కూడా లేదు, తొందరగానే మీ లైఫ్లో అయితే వస్తుంది. కొంతమందికి కమ్యూనికేషన్ కోసం మీరు ఎదురు చూస్తుంటారు, అది కూడా రిసీవ్ అవుతుంది, మీరు రిసీవ్ చేసుకోండి అని చెప్తున్నారు. కొంతమందికి ఇంటర్వ్యూలో అయితే సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు. సెకండ్ కార్డ్ చూద్దాం. సెకండ్ కార్డ్ ఏంటంటే ఏంజల్స్ ఏం చెప్తున్నారు, కొంతమందికి అభద్రతా భావం ఉంటుంది లైఫ్లో. చాలా బాధలు పడుతుంటారు. కొంతమంది రిలేషన్ వారిగా కానీ, కొంతమంది ఫైనాన్షియల్గా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. భయాలు ఉంటాయి. అలాంటి భయాలు ఏం లేదు, మీరు సేఫ్గానే ఉన్నారు అని మీకు ఏం చేసి చెప్తున్నారు. అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి, కొంత శాంతిగా ఉండండి, నమ్మకం ఉంచండి, హోప్ అయితే పెట్టుకోండి. మీ లైఫ్లో అయితే హోప్ని అయితే మీరు కోల్పోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీ మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్ నుంచి, ఆలోచనల నుంచి, భయం నుంచి బయటికి రావండి. మీరు సేఫ్గానే ఉన్నారు, ఓకేనా. మీకు యూనివర్స్ చెప్తుంది మీ లైఫ్లో అయితే ఒక రీబర్త్ అయితే జరగబోతుంది. తొందరగానే మీ జీవితంలో ఒక కొత్తగా ఒక లైఫ్ స్టార్ట్ అవబోతుంది. మీలో ఒక కొత్త కాంతి, మీలో ఒక చేంజ్ అయితే చూడబోతున్నారు. అందుకని మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు సేఫ్గానే ఉన్నారు, ఏం భయాలు అయితే పెట్టుకోవద్దు, మీరు నమ్మకం ఉంచండి, ధైర్యంగా ఉండండి, కొంత శాంతిగా ఉండండి. అంటే ఇప్పుడు మీకు కావాల్సింది, భయాలతో కొందరు మానసిక అశాంతితో ఉంటారు, టెన్షన్లతో బాధపడుతుంటారు. కొంత శాంతిగా ప్రశాంతంగా ఉండండి. మీ లైఫ్లో ఒక రీబర్త్ అయితే జరగబోతుంది. మీలో ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీకు అంటే మీ లైఫ్లో ఒక కొత్త అధ్యాయం మొదలవచ్చు అనొచ్చు, లేదంటే ఎండ్ అయిపోయిన కనెక్షన్ కూడా మీకు రీబర్త్ అయితే అవ్వబోతుంది అని మీకు చెప్తున్నారు. సో మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు, మీ చుట్టూ ఏంజల్స్ ఉన్నాయి, ప్రొటెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు భయం అయితే పడద్దు, నమ్మకం అయితే పెట్టుకోమని చెప్తున్నారు ఏంజల్స్. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉండి మీరు సేఫ్. మీకు ఒకవేళ ఎండ్ అయిపోయిన ఏమైనా కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్ కూడా రీబర్త్ అయితే అవ్వబోతుంది. సో ఏ కనెక్షన్స్ అంటే పర్సన్స్ కనెక్షన్ అన్న అవ్వచ్చు, కొంతమందికి ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు, ఒకవేళ మీకు. అంతేకాని మీరు సేఫ్గానే ఉన్నారు, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది అని చెప్తున్నారు. త్రీ కార్డ్ మీకు ఒక
పవర్ అయితే రాబోతుంది, ఒక అథారిటీ రాబోతుంది. మీరు ఇంతవరకు ఏ దేనికోసమైనా మీరు చాలా కష్టపడి ఉంటే, హార్డ్ వర్క్ చేస్తుంటే, దానికి మీరు పడ్డ కష్టానికి ఒక ఫలితం అయితే రాబోతుంది. అంటే మీరు చాలా నుంచి బాగా చదువుంటారు, ఒక జాబ్లో మంచి హై పొజిషన్కి రావాలని. సో మీకు ఒక అటువంటి పవర్ రాబోతుంది. అంటే కొంతమందికి జాబ్లో ప్రమోషన్లు ఒక మంచి స్థాయికి వచ్చేట్టుగా, మీ కింద పనిచేసే వర్కర్లు మీరు ఒక బాస్ అవ్వటం, ఒక కంపెనీకి బాస్ అవ్వటం, కానీ మీకు ఒక అథారిటీ రావటం, ఒక పవర్ రావటం, మీరు ఇప్పటివరకు కష్టానికి పడ్డ ఫలితం అయితే తొందరలో మీకు రాబోతుందని యూనివర్స్ ఏంజల్స్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మీకు ఒక మంచి అథారిటీ అయిన ప్రొఫెషన్, ఒక జాబ్లో లీడర్స్గా, కొంతమంది లీడర్స్గా కూడా వస్తుంటారు. కొంతమంది చాలా కష్టపడి ఉంటారు, నీట్ ఎగ్జామ్స్ దాంట్లో ర్యాంకులు తెచ్చుకోవాలని. ఏదైతేనేమి మీకు ఇప్పటి వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారో, దేనికోసమైనా, ఒక రిలేషన్ కోసమైనా, వర్క్ అయినా, ఫైనాన్షియల్ బిజినెస్లో అయినా, దాంట్లో మీరు పడ్డ కష్టానికి అయితే ఇప్పుడు ఫలితం రాబోతుంది. మీకంటూ ఒక అథారిటీ, ఒక గుర్తింపు, మీకు ఒక పవర్, ఒక శక్తి అయితే వస్తుందన్నమాట అని మీకు ఏంజల్స్ అయితే చెప్తున్నారు. సో మీ లైఫ్లో ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏదైతే గోల్స్ సాధించాలనుకుంటున్నారో అది చాలా అచీవ్ చేసేదానికి చాలా టైం దగ్గరకు వచ్చేసింది. మీకు ఇంటర్వ్యూలు సక్సెస్ అయిపోతున్నాయి, మీరు సేఫ్గా ఉన్నారు. మీ లవ్ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ లేని కనెక్షన్స్ కూడా ఇప్పుడు రీబర్త్ అవబోతున్నాయి. మీ లైఫ్లో ఒక న్యూ జర్నీ స్టార్ట్ అవబోతుంది అని చెప్తున్నారు. మీకు ఒక పవర్ వస్తుంది, ఒక అథారిటీమైన జాబ్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు కష్టానికి పడ్డ ఫలితం అయితే చూడబోతారు అని మీకు ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఓకేనా అండి? మీ లైఫ్లో ఇవి తొందరలో జరగబోతాయి. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మీరైతే నెగిటివ్ థాట్స్ అయితే, భయాలు అయితే పెట్టుకోవద్దు. చాలా ప్రశాంతంగా ఉండండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తున్నారు. చాలామంది ఇంటర్వ్యూలు అయితే సెలెక్ట్ అవుతారు అని మీకు కొంతమంది దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది, అది రిసీవ్ చేసుకోండి అని కూడా మీకు ఏంజల్స్ చెప్తున్నారు. సో మీ లైఫ్లో ఇవి తొందరలో జరగబోతున్నాయని ఏంజల్స్ చెప్తున్నారు. ఇది మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఉంటానండి, బాయ్.